5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో తెలంగాణ బీజేపీ క్యాడర్లోనూ ఉత్సాహం ఉరకలెత్తుతోంది. అభివృద్ధి మంత్రమే ఆయుధంగా తెలంగాణలోనూ సమరసంగం మోగించబోతోంది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనంటున్న బీజేపీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో క్యాడర్ కు భరోసా నింపే ప్రయత్నం చేయబోతోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది స్టేట్ పార్టీ నాయకత్వం. ఈ నెల 10న నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా అడుగు పెడుతున్న నమోకు ఘన స్వాగతం పలకడానికి సిద్ధమవుతోంది క్యాడర్. 5 రాష్ట్రాల విజయంతో ఊపమీదున్న క్యాడర్ను వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయడానికి ఇదో వేదికగా మలుచుకుంటోంది రాష్ట్ర నాయకత్వం. ప్రధాని మోదీ తన పర్యటనలో 7,800 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. జహీరాబాద్ లో 2,360 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి శంకుస్థాపన చేస్తారు. 3,175 కోట్లతో కర్ణాటకలోని గుడెబెల్లూరు నుండి మహబూబ్ నగర్ వరకు నిర్మిస్తోన్న 4 లైన్ NH-167 కు భూమి పూజ చేస్తారు. మల్కాపూర్లో 611 కోట్లతో నిర్మించిన IOCL టెర్మినల్ ప్రారంభిస్తారు. 1,243 కోట్లతో చేపట్టిన కాజీపేట విజయవాడ ట్రిప్లింగ్ సెక్షన్ పనులను ప్రారంభిస్తారు. అటు 200 కోట్లతో చేపట్టిన PM మిత్ర మెగా టెక్స్టైల్ పార్కును ప్రారంభించనున్నారు. ఇప్పటికే పీపుల్స్ ఫస్ట్ నినాదంతో మోదీ ప్రభుత్వం 5 ప్రధాన రంగాలపై దృష్టి పెట్టింది. తెలంగాణ కోసం 12 లక్షల కోట్లతో బ్లూ ప్రింట్ సిద్ధం చేసి మరీ డెవలప్ చేస్తున్నట్లు బీజేపీ నేతలు చెప్తున్నారు. యువత, మహిళల కోసం తెలంగాణలోని 33 జిల్లాల్లో బాలికల హాస్టళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి బయోఫార్మా కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. రైతుల కోసం 1,26,000 కోట్ల ఎరువుల సబ్సిడీ అందించిన ప్రభుత్వం తమదే అంటోంది బీజేపీ. మౌలిక వసతుల కోసం తెలంగాణ రాష్ట్రానికి ఏకంగా 1,85,000 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. 5,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లు, హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులు తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతున్నాయని చెప్తున్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన PM స్వనిధి పథకంలో తెలంగాణ నుంచే 7,75,000 దరఖాస్తులు ఆమోదం లభించినట్లు ప్రకటించారు. SASCI పథకంలో భాగంగా తెలంగాణకు 9,000 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. MMTS వంటి ప్రాజెక్టులకు ఈ నిధులు వినియోగిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు మొదటి నుంచి పార్టీకి కలిసొచ్చిన పరేడ్ గ్రౌండ్ వేదిక నుంచి క్యాడర్ కు దిశానిర్దేశం చేయబోతున్నారు. తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ ఇవ్వబోతున్నారు. భయం నీడలో ఉండే అంగ బంగ కళింగల్ను అభివృద్ధి నినాదంతో భరోసా ఇచ్చి విజయం సాధించిన నరేంద్ర మోదీ ఇప్పుడు త్రిలింగ ప్రాంతానికి తన సందేశంతో వస్తున్నారని బీజేపీ చెప్తోంది. కేంద్ర ప్రభుత్వం ద్వారానే సుస్థిర మరియు పారదర్శక అభివృద్ధి సాధ్యమవుతుంది అన్నది మోదీ సందేశం.